హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా యూనిట్ 1లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ జేవిఎం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో కంప్లీట్గా జేవిఎం అంటే ఏంటి అండ్ అలాగే జావా ప్రోగ్రామింగ్ కంపైలేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్? సో మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సిస్టమ్కి అర్థమవుతుందా అంటే డైరెక్ట్గా అర్థమవుదు. ఏవైతే సి, పైథాన్ అలాగే జావా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేసి మనం కోడింగ్ అనేది చేస్తాం. ఈ కోడింగ్ అనేది మరి సిస్టమ్కి అర్థమవుతుందా కంప్యూటర్కి అంటే అర్థమవుదు. కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ అనమాట. మరి ఏ విధంగా మనం రాసే కోడ్కి సిస్టమ్కి ట్రాన్స్లేట్ చేయాలి, బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే మనకి లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట. జనరల్గా మనకి 2 లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. బేసికల్గా అవే యూస్ చేస్తూ ఉంటాము. ఒకటి కంపైలర్, ఇంకోటి ఇంటర్ప్రెటర్ అనమాట. బైనరీ లాంగ్వేజ్ని మనం మెషిన్ లాంగ్వేజ్ అని అంటాం. సో ఈ మెషిన్ లాంగ్వేజ్లోకి మనం రాసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, ఈ కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ కూడా ఏ విధంగా లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేసి మిషన్కి పంపిస్తాయి. సో ఇక్కడ జావాలో కంపైలేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పక్కన రైట్ సైడ్ ఇమేజ్ అబ్జర్వ్ చేయండి. మనం రాసే కోడ్ ఏదైతే ప్రోగ్రామింగ్ ఉంటుందో దాన్ని సోర్స్ కోడ్ అని అంటారు. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏంటంటే కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ డైరెక్ట్గా మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తాయి. బట్ ఇక్కడ జావా ప్రోగ్రామింగ్లో ఏం జరుగుతుందంటే మనం టైప్ చేసిన సోర్స్ కోడ్ అనేది జావా కంపైలర్ ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేయకుండా బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. జావా కంపైలర్ అనేది సమ్ ఇంటర్మీడియట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది విచ్ ఇస్ బైట్ కోడ్. సో సోర్స్ కోడ్ని జావా కంపైలర్ బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఏదైతే బైట్ కోడ్ ఉందో ఇట్స్ నాట్ ఏ మెషిన్ స్పెసిఫిక్ కోడ్ అనమాట. సో మళ్ళీ దాన్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేయాలంటే మనకి ఇంటర్ప్రిటర్ అనేది కావాలి. సో ఈ జేవిఎంలో ఉన్న ఏదైతే జావా ఇంటర్ప్రిటర్ ఉందో ఈ జావా ఇంటర్ప్రిటర్ నెక్స్ట్ బైట్ కోడ్ని నార్మల్ మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసి మెషిన్కి పంపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి జేవిఎం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. పక్కన ఇమేజ్ అబ్జర్వ్ చేయండి రైట్ సైడ్. ఫస్ట్ మనం రాసిన సోర్స్ కోడ్ని ఏదైతే జావా కంపైలర్ ఉందో జావా సి కంపైలర్ కంపైల్ చేసి బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. దీన్ని .class ఫైల్ అని అంటారు. నెక్స్ట్ క్లాస్ లోడర్ ఏదైతే ఉంటుందో జేవిఎంలో ఆ బైట్ కోడ్ని తీసుకొని నెక్స్ట్ జేవిఎంలో ఉన్న ఇంటర్ప్రిటర్ అలాగే జేవిఎంలో మనకి జిట్ కంపైలర్ ఉంటుంది. ఇంటర్ప్రిటర్ అండ్ జిట్ కంపైలర్ రెండు కలిపి ఏదైతే బైట్ కోడ్ ఉంటుందో .class ఫైల్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో తర్వాత అప్పుడు మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ జేవిఎం అనమాట. సో ఫస్ట్ మనం రాసి ఏదైతే సోర్స్ కోడ్ ఉంటుందో జావా ప్రోగ్రామింగ్ దాన్ని మనం .java అని సేవ్ చేస్తాం కదా ఫైల్స్లో. అండ్ దెన్ తర్వాత అది జావా కంపైలర్ కన్వర్ట్ చేసిన తర్వాత అది .class ఫైల్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏదైతే .class ఫైల్ ఉంటుందో దాన్ని జేవిఎం జావా వర్చువల్ మెషిన్ అనేది తీసుకుంటుంది అనమాట. సో తర్వాత నుంచి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్ సైడ్ పిక్చర్ అబ్జర్వ్ చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్ ద ఫస్ట్ ద క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ లోడ్స్ ద .class ఫైల్. సో ఏదైతే బైట్ కోడ్ ఉంటుందో ఆ బైట్ కోడ్ .class ఫైల్లో ఉంటుంది. సో ఆ ఫైల్ అనేది ఈ క్లాస్ లోడర్ అనేది లోడ్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఇట్ వెరిఫైస్ ద బైట్ కోడ్. ఇఫ్ ద కోడ్ ఈస్ ప్రాపర్ దెన్ ఇట్ స్టార్ట్స్ ఎగ్జిక్యూషన్, అదర్వైజ్ ఇట్ రిజెక్ట్స్ ద కోడ్. సో కోడ్ అనేది కంప్లీట్గా ప్రాపర్గా ఉంటే ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఇఫ్ ఏమన్నా ఎర్రర్స్ కానీ మిస్టేక్స్ కానీ ఉంటే .class ఫైల్లో రిజెక్ట్ చేస్తుంది అనమాట, కోడ్ని ఎగ్జిక్యూట్ చేయదు. నెక్స్ట్ ద టోటల్ ప్రోగ్రామ్ కోడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మెథడ్ ఏరియా అండ్ దెన్ క్రియేట్స్ ఆబ్జెక్ట్స్. సో ఏదైతే నెక్స్ట్ ప్రాపర్గా ఉన్న కోడ్ ఉంటుందో ఆ కోడ్ అనేది మెథడ్ ఏరియాలో స్టోర్ అవుతుంది అనమాట. దెన్ అక్కడ మనకి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో మనందరికీ తెలుసు జావాలో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో ఉంటుంది కాబట్టి ఎంటైర్ కోడ్ కూడా ఆబ్జెక్ట్స్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హీప్ ఏరియా అలొకేట్ మెమరీ ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ సపరేట్లీ. సో ఏదైతే కోడ్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఎవ్రీ ఆబ్జెక్ట్కి కూడా హీప్ ఏరియా అనేది సపరేట్గా మెమరీని అనేది ఎలొకేట్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ జావా స్టాక్స్ స్టోర్స్ ద టెంపరరీ డేటా ఫర్ ఎగ్జిక్యూషన్. సో ఏదైతే జావా స్టాక్స్ ఏరియా ఉందో డేటాని టెంపరరీగా స్టోర్ చేస్తుంది అనమాట ఎగ్జిక్యూషన్ కోసం.
Then PC registers stores every method in the program which represents the address and memory locations. సో ఏవైతే ఇండెక్సెస్ ఉంటాయో సో అవన్నీ కూడా ఈ PC రిజిస్టర్స్ అడ్రస్ మొత్తాన్ని స్టోర్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ నేటివ్ మెథడ్ స్టాక్స్ రిఫర్స్ టు ద సపోర్టింగ్ ఫైల్స్ ఆఫ్ C++ కోడ్స్ ఆర్ కాల్ నేటివ్ మెథడ్ లైబ్రరీస్. సో ఈ నేటివ్ మెథడ్ ఏరియా ఏదైతే ఉందో సపోర్టింగ్ ఫైల్స్ అనమాట. సిలో C++లో ఏవైతే ఫైల్స్ ఉంటాయో అవన్నీ జావాకి సపోర్ట్ చేసే ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లైబ్రరీస్ ఈ నేటివ్ మెథడ్ ఏరియాలో స్టోర్ అయి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఏదైతే ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఉందో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ కంటైనింగ్ విత్ ఇన్ ద మెథడ్ ఏరియా. సో ఏదైతే మెథడ్ ఏరియాలో ప్రోగ్రామ్ని మనం స్టోర్ చేసామో సో ఆ ప్రోగ్రామ్ మొత్తం ఈ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఈ ఎగ్జిక్యూషన్ ఇంజిన్లోనే మనకి ఇంటర్ప్రిటర్ ఉంటుంది, అలాగే జిట్ కంపైలర్ కూడా బోత్ ఉంటాయి అన్నమాట. సో మన బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేయడానికి ఇంటర్ప్రిటర్ రీడ్స్ ద ఎంటైర్ బైట్ కోడ్ దెన్ ఎగ్జిక్యూట్స్ ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ లైన్ బై లైన్. సో ఇంటర్ప్రిటర్లో మనకి లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అండ్ దెన్ జిట్ కంపైలర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇంటర్ప్రిటర్, హెన్స్ రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ నీడెడ్ బై ద కంపైలేషన్. సో ఇంటర్ప్రిటర్లో ఏంటంటే మనకి లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరగడం వల్ల సో ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది కదా కంపైలేషన్కి. సో ఈ ఎడిషనల్గా జిట్ కంపైలర్ ఉండడం వల్ల సో అమౌంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ టైం అనేది డిక్రీజ్ అవుతుందన్నమాట. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ JVM. దిస్ ఈస్ ద ఓవరాల్ వర్కింగ్ ఆఫ్ JVM. చూసారా జావా ప్రోగ్రామింగ్ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో లైన్ బై లైన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దిస్ ఈస్ ద ఎంటైర్ నోట్స్ అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ రానప్పటికీ ఒకవేళ రాకపోయినా సరే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. డెఫినెట్లీ మీకు ఏ విధంగా జావా ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని తెలిసి ఉండాలి. If you like my explanation, don't forget to like, share and subscribe to our channel. And if you have any queries, please let me know in the comment section. Thank you for watching.